ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ దినం వాగ్దానము ఇర్మియా 22 అధ్యాయము 6 వచనం. నా ఎన్నికలో నీవు లెబనోను శిఖరము వలె ఉన్నావు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఈ వాగ్దానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. నా ఎన్నికలో నీవు లెబనోను శిఖరము వలె ఉన్నావు. దేవుని ప్రజలు న్యాయమును అనుసరించి లేని వారికి సహాయము చేస్తూ ఎవరికి కీడు చేయక పరిశుద్ధముగా జీవించినప్పుడు మీరు దేవుని దృష్టికి లెబనోను శిఖరము వలె ఉంటారు అనే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. లెబనోను శిఖరము అంత సౌందర్యము ఇంకా వేరే చెట్లకి మనం చూడము అనమాట. లెబనోను సౌందర్యం చాలా సౌందర్యంగా ఉంటుంది. అది ఆ మాటలో యెషయా 35:2లో చూస్తాము. ఇంకా అది ఎప్పుడు మంచుతో కప్పబడి ఉంటుందన్నమాట. అది ఇర్మియా 18:14లో చూస్తాము. ఇంకా లెబనోను సువాసన వెదజల్లుతుంది. పరమగీతములు 4:11లో చూస్తాము. అది ఫలవంతముగా ఉంటుందన్నమాట. యెషయా 29:17లో చూస్తాము. ఇంకా మ్రాణులను ఎదిగించేదిగా ఉంటుంది. కీర్తన 92:12లో చూస్తాము. అది పరిమళించేదిగా ఉంటుంది. హోషేయ 14:7లో చూసినట్లయితే అది ఎత్తుగా ఉంటుంది. ఇర్మియా 22:20లో చూస్తున్నట్లయితే సౌందర్యము అంటే లెబనోను సౌందర్యము దానికి కలుగును అని ఉంది. లెబనోను అంటే లెబనోనుకు ఉన్నటువంటి సౌందర్యము అలాంటిదన్నమాట. ఇంకా ఇర్మియా 18:14లో చూసుకున్నట్లయితే లెబనోను పొలములోని బండ మీద హిమముండుట మానునా, దూరం నుండి పారుచున్న చల్లని జలములు పారక మానునా. లెబనోను మీద హిమముండుట మానునా అంటున్నాడు. అంటే అది ఎప్పుడు లెబనోను మీద హిమము అనేది ఉంటుంది. హిమము అనేది ఫలభరితమైనటువంటి వాత్సల్యంతో కూడినటువంటి ఆత్మీయ జీవితానికి చిహ్నంగా ఉంది. సువాసన దేవుడు చెప్తా ఉన్నాడు, మనం సువాసన కలిగి ఉండే సువాసనని ఎదజల్లాలి. లెబనోను వలె సువాసనని ఎదజల్లాలి. ఇంకా మన జీవితం ఫలభరితంగా ఉండాలి. ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే ఫలభరితంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా పరిమళించాలి. మన సువాసన అంటే మనకి మంచి పేరు అనేది అది వెదజల్లాలన్నమాట. ఇతరులకి మన గురించి చెప్పినప్పుడు పలానా మంచి వాళ్ళు, దేవుని ప్రజలు అని ఎప్పుడైతే మన గురించి ఇతరులకు పరిమళ వాసన వెళ్తుందో అప్పుడు దేవుని నామం గణపరచబడుతుంది. అది ఎత్తుగా ఉంటుందన్నమాట. ఏంటి లెబనోను శిఖరం అనేది. అందుకని దేవుడు ఇన్ని మంచి క్వాలిటీస్ ఆ లెబనోనులో ఉన్నాయి కాబట్టి దేవుడు ఒక ఆత్మీయులను చూసినప్పుడు ఎలా చూస్తున్నాడంటే మురికి జీవితాన్ని చూడట్లేదు. నా ఎన్నికలో నీవు లెబనోను వలె ఉన్నావు అంటున్నాడు. ఇప్పుడు పాపాత్మురాలైనటువంటి స్త్రీ దేవుడే అతని దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు దాహమునకిమ్ము అంటున్నాడు. అంటే ఆమె ఆ ఊరి ప్రజలను రక్షించగలిగింది. ఆమె మారు మనసు పొందింది. దేవుడు అది చూశాడు. కానీ ఆమె పాపాన్ని విడిచిపెట్టింది, ఆ ఊరిని రక్షించింది. ఆమె దేవుని దృష్టిలో ఆమె ఎలా ఉంది? లెబనోను వలె ఉందన్నమాట. కాబట్టి మనం కూడా ఆత్మీయ సౌందర్యాన్ని, దేవుడు పైరూపాన్ని కోరుకోవట్లేదు, అంతరంగ సౌందర్యాన్ని ఆయన కోరుకుంటున్నాడు. నా ప్రియ నేస్తమా, నేడు నీవు కూడా అన్యాయముతో కూడిన పాపపు బ్రతుకుతున్నావా? తద్వారా అందరి దృష్టిలో నీవు అసహ్యునిగా, తక్కువ వానిగా అయిపోయావా? అందరు నేను చూసి అపహాస్యము చేస్తున్నారా? అయితే నీవు దేవుని తట్టు తిరిగి నీ పాపములు విడిచిపెడితే నీవు దేవుని దృష్టిలో ఒక లెబనోను శిఖరము వలె ఉంటావు. దేవుడు నిన్ను అలాగు నిలబెడతాడు. నీ స్థితి ఏదైనా, ఎంత తక్కువ స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా నీవు దేవుని వైపు తిరిగి నీ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టినట్లయితే దేవుని దృష్టిలో నీవు ఒక లెబనోను శిఖరము అనగా సౌందర్యము లాంటి మంచి స్వభావము,
మంచు లాంటి వాత్సల్యత, ఫలవంతమైన ఆధ్యాత్మిక అభివృద్ధి, నశించిపోతున్న అనేక మందిని రక్షించే సువాసన లాంటి ఉన్నతమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అలాంటి జీవితాన్ని నువ్వు పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆమెన్.